ఆత్మకూరు నియోజకవర్గం సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా మలేరియా అధికారి హుస్సేనమ్మ ఆకస్మిక తనిఖీ చేశారు. పీహెచ్సీలో రికార్డులు పరిశీలించి ల్యాబ్ను తనిఖీ చేశారు. గ్రామాల్లో లార్వా సర్వే చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో ప్రజలు నివాసాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. మలేరియా పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అశోక్ కుమార్, సబ్ యూనిట్ ఆఫీసర్ ఖాదర్ బాషా, ఆరోగ్య విస్తరణ అధికారి కొండయ్య, మాధవ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంఘం పిహెచ్సి సందర్శించడం జరిగింది. ఎందుకంటే ఇంతవరకు కూడా మనకి వర్షాలు బాగా పడుతున్నాయి. జిల్లా మొత్తం అంతా కూడా సీజన్ అయిపోయే టైం అయినప్పటికీ కూడా మనకి వర్షాలు పడుతున్న తరుణంలో ఇంకా మనకి మలేరియా డెంగ్యూ కేసులు ప్రబలేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మనం నివారణ చేయాలి అంటే ఖచ్చితంగా ప్రజల్లో అవగాహన తీసుకొని రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఇంటి పరిసరాల్లో మనకి లార్వా ఉన్నటువంటి ప్రదేశాలైనటువంటి ముఖ్యంగా మనకి టైర్స్ కానివ్వండి, కొబ్బరి బొండాలు, కొట్లు, నెక్స్ట్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానివ్వండి, అలాగే మనకి చిన్న చిన్న గుంతలు, ఇలాంటి ఏదైనా వాటర్ స్టాగ్నేషన్ ఉన్నట్లయితే వాటన్నిటిని మనం గమనించి వాటన్నిటిని రిమూవ్ చేసినట్లయితే ఇలా మన ఇంటి పరిసరాల్లో వారానికి 2 సార్లు ఇలా చేసినట్లయితే మనకి ఎవరు కూడా జ్వరాలు గురి కాకుండా మలేరియా డెంగ్యూ జ్వరాలకు ప్రభావితం కాకుండా అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటు కూడా మన ఆశాలు ఏఎన్ఎంస్ అందరూ కూడా ప్రతి ఇంటిని కూడా సందర్శించి ఈ యొక్క సీజనల్ డిసీజెస్ పైన మలేరియా డెంగ్యూ అండ్ అదర్ సీజనల్ డిసీజెస్ పైన కూడా అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పాటు కూడా మనం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. మనకి దీంతో పాటు కూడా ఎవ్రీ ఫ్రైడే చేస్తున్నాము. అలాగే మనము అంటే మన ఇంట్లో ఉన్నటువంటి నీటిని కూడా పడబోసి వారానికి కనీసం ఒకసారైనా కూడా వాటిని నీటిని కూడా పడబోసి తర్వాత ఫ్రెష్ వాటర్ అయినా నింపుకున్నట్లయితే దాంట్లో ఉన్నటువంటి లార్వా కానివ్వండి, ఎగ్స్ కానీ అన్నీ కూడా రిమూవ్ అయిపోయి తర్వాత మనకి దోమలు అభివృద్ధి కాకుండా దానికి అవకాశం అనేది ఉంటుంది. మనకి మన జిల్లాలో దాదాపు 123 డెంగ్యూ కేసులు కూడా రిపోర్ట్ కావడం జరిగింది. ఇక ఫైలేరియా అనేది కూడా మనం ఇనిషియేట్గా దాన్ని ఐడెంటిఫై చేసి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎవరైనా ఫీవర్తో సఫర్ అయితే ఖచ్చితంగా మన యొక్క పిహెచ్సికి వచ్చినట్లయితే అక్కడ ట్రీట్మెంట్ కానీ ఇవ్వండి, టెస్టింగ్ అన్నీ కూడా మనకి ఫ్రీగా వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది.